హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్. ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాం. ఎప్పుడు ఎగ్ తో నార్మల్ గా ట్రై చేస్తారు కదా, ఈరోజు బాయిల్డ్ ఎగ్ తో ట్రై చేయండి. చాలా సూపర్ ఉంటుంది. రైస్ లోకి అయితే ఇంకా బాగుంటుంది, టేస్టీ. రెసిపీ కోసం ముందుగా ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ని, క్యాప్సికమ్ ని బారుగా కట్ చేసుకోవాలి ఈ సైజ్ లో. మరి బారుగా అయితే వేగవు అన్నమాట క్యాప్సికమ్స్ అన్నమాట. ఇట్లా ఆనియన్స్ ని, క్యాప్సికమ్ ని మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి. నేను ఒక పొడుగు కథ అడిగాను, దానికి ఆన్సర్ చెప్పండి. తల్లి దయ్యం, పిల్ల పగడం ఏంటది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. 1 2 3 అదే రేగిపళ్ళు. ఇప్పుడు డిసెంబర్, నెక్స్ట్ జనవరి. ఇప్పుడు సీజన్. రేగిపళ్ళు చాలా బాగా పండుతాయి. రేగిపళ్ళు తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే, మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్లస్ మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఎగ్స్ కి ఇలా క్రాక్స్ పడితే ఉడికినట్లే. ఇప్పుడు మనమైతే ఎగ్ షెల్స్ రిమూవ్ చేసుకుందాం. ఇట్లా బాల్గా కట్ చేసి ఎగ్స్ ని, ఉడకపెట్టుకున్న ఎగ్స్ ని ఇట్లా మళ్ళీ ఇంకో స్టెప్ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ తో. ఈ విధంగా ఎగ్స్ అయితే కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే క్యాప్సికమ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ముందు వేసుకున్నాం కదా, అంతగా అవసరం లేదు. నెక్స్ట్ చిల్లీ పౌడర్. కలిపేటట్టు కలుపుకోవాలి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేగాయి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ పీసెస్ ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడైతే గరం మసాలా పొడి వేసుకుందాం. ఇప్పుడైతే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్.